ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక ఇంతకుముందు సీనియర్ అయిపోయిండు. ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతో ఏమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది, మాకు ఓటు హక్కు ఉండగా నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది అని చెప్పి అక్కడ లాలూ ప్రసాద్ గారి పార్టీ ఉంటుంది, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పార్టీ ఉంటుంది, రాష్ట్రీయ జనతాదళ్ తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తుంటాడు. అట్లాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆయన, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, వీళ్ళందరూ గడబడి చేసిర్రు. ఇగో మా ఓట్లు ఉండంగా తీసేసిండ్రు, మా హమారే పాస్ सब कुछ है, कागजात है, सब कुछ है, आधार कार्ड है, रेशन कार्ड है, हर चीज़ है, पर हमारा होना बोल के निकाल रहे हैं, हम माइनॉरिटी है, इस वास्ते निकाल दिए అని చెప్పి గడబడైంది. అందుకే ఏమనుకున్నామంటే మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనియద్దు వీళ్ళను, ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు, మనలేదు, యాడుంది బీజేపీ ఈడ. ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప, గాయగత్తర తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు, ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ, వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు, యాడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు, ఇలా మెల్లగా ఫిట్టింగ్ పెట్టి ఏదో తిరిగా సొచ్చుక రావాలి, సనత్ నగర్లో కూడా మెల్లగా గుసాయించాలి అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సాగనీయద్దు అంటే మనం ప్రతి బూత్ స్థాయిలో ఎవరైతే బిఎల్ఏస్గా ఉన్నారో మనం గట్టిగా పనిచేయాలి.